బాదం తినే సరైన విధానం ఇదే. 90% తప్పు చేస్తున్నారు. బాదం తింటే బ్రెయిన్ షార్ప్ అవుతుంది, శరీరం బలంగా అవుతుంది. అందుకే కొంతమంది రాత్రిపూట నానబెట్టి తింటారు, మరికొందరు పాలల్లో వేసుకొని తింటారు. కానీ ఒక్క ప్రశ్న, బాదం నిజంగానే అంత గొప్ప సూపర్ ఫుడ్డా, లేక మనం నమ్ముతున్న వాటిలో కొన్ని అపోహలేనా? ఉదాహరణకు, బాదం తొక్కదీసి తినాలా లేదా అలాగే తినాలా? నానబెట్టిన బాదం మంచిదా లేదా అలాగే తింటే మంచిదా? ముఖ్యంగా రోస్ట్ చేసిన బాదం తింటే పోషకాలు తగ్గిపోతాయా? ఇలాంటి సందేహాలు చాలా మందికి ఉంటాయి. అందుకే ఈరోజు వీడియోలో బాదం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, దాన్ని ఎలా తింటే శరీరానికి పూర్తిగా లభిస్తాయి అనేది క్లియర్గా తెలుసుకుందాం. కానీ చివరిలో ఒక ముఖ్యమైన విషయం కూడా చెప్తాను. చాలామంది తెలియక చేసే ఒక చిన్న తప్పు వల్ల బాదం తిన్నా కూడా లాభం ఉండదు. కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చివరి వరకు చూడండి. నమస్కారం, నేను డాక్టర్ మాధురి వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. గత 26 సంవత్సరాలుగా వర్ధన్ ఆయుర్వేద 10 లక్షల మందికి అనేక రకాలైన సమస్యలకి సమర్థవంతమైన ఉపశమనాన్ని అందిస్తోంది. అలాగే యూట్యూబ్ ఛానల్ ద్వారా 2 లక్షల మందికి హెల్త్ అప్డేట్స్ అందిస్తున్నాం. ఎక్కువ లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోతాం. బాదం పప్పుని చాలా మంది సూపర్ ఫుడ్ అని పిలుస్తారు. అన్నిటికంటే దీన్ని సూపర్ ఫుడ్ అని ఎందుకు అంటారు? అందుకు ప్రధాన కారణం దాంట్లో ఉండే పోషక విలువలు. చూడడానికి చిన్నగా కనిపించే బాదంలో శరీరానికి అవసరమైన ఎన్నో ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ప్రోటీన్లు, హెల్దీ ఫ్యాట్స్, విటమిన్ ఇ, మెగ్నీషియం, ఫైబర్, అలాగే శరీరాన్ని రక్షించే యాంటీ ఆక్సిడెంట్స్. ఈ పోషకాలు కలిసి పనిచేసి మన శరీరానికి శక్తిని ఇవ్వడమే కాకుండా అనేక ఆరోగ్య సమస్యల నుంచి కూడా రక్షించడంలో సహాయపడతాయి. అందుకే బాదాన్ని పవర్ హౌస్ ఆఫ్ న్యూట్రియంట్స్ అని పిలుస్తారు. కానీ అసలు విషయం ఏమిటంటే, బాదం కేవలం శక్తి ఇచ్చే ఆహారం మాత్రమే కాదు, మనకి దాదాపు 10 రకాల బెనిఫిట్స్ అందిస్తుంది. అవేమిటి అనేది ఇప్పుడు చూద్దాం. దానికంటే ముందు మీకు ఒక చిన్న ప్రశ్న. మీరు సాధారణంగా బాదం ఎలా తింటారు? నానబెట్టి తింటారా లేక నేరుగా తింటారా? కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఇక బాదం యొక్క బెనిఫిట్స్ విషయానికి వస్తే, మొదటిది హార్ట్ హెల్త్. బాదం తీసుకోవడం వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటే LDL తగ్గి గుడ్ కొలెస్ట్రాల్ అంటే HDL లెవెల్స్ మెరుగుపడతాయి. దీంతో గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. ఇక రెండవది బ్లడ్ షుగర్ కంట్రోల్. బాదంలో ఉండే ఫైబర్, మెగ్నీషియం, హెల్దీ ఫ్యాట్స్ వల్ల భోజనం తర్వాత బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ ఒక్కసారిగా పెరగకుండా సహాయపడతాయి. ఇక మూడవది ఎనర్జీ పెరుగుతుంది. బాదంలో ఉండే ప్రోటీన్ మరియు గుడ్ ఫ్యాట్స్ శరీరానికి సహజమైన ఎనర్జీని అందిస్తాయి, అలసటను తగ్గించడంలో సహాయపడతాయి. ఇక నాలుగవది బరువుని కంట్రోల్ చేస్తుంది. బాదంలో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది. దీంతో అవసరానికి మించి తినడం తగ్గి బరువు కంట్రోల్లో ఉండడానికి సహాయపడుతుంది. ఇక ఐదవది బ్రెయిన్ హెల్త్. బాదం పప్పులో ఉండే విటమిన్ ఇ మరియు హెల్దీ ఫ్యాట్స్ మెదడు పనితీరుని మెరుగుపరిచి మెమరీ పవర్కి సపోర్ట్ చేస్తాయి. ఆరవది స్కిన్ హెల్త్. బాదంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షించి సహజమైన గ్లోని పెంచుతాయి. ఇక ఏడవది జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది. బాదం పప్పులో ఫైబర్ సమృద్ధిగా ఉండడం వల్ల డైజెషన్ సిస్టమ్ సక్రమంగా పనిచేసి జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది. ఇక ఎనిమిదవది బోన్ హెల్త్. మెగ్నీషియం మరియు కాల్షియం వంటి మినరల్స్ బోన్స్ బలపడడానికి సహాయపడతాయి. ఇక తొమ్మిదవది ఇమ్యూనిటీ. బాదంలో ఉన్న పోషకాలు మరియు యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలోని ఇమ్యూనిటీని పెంచడంలో సహాయపడతాయి. ఇక పదవది ఏజింగ్ని స్లో డౌన్ చేస్తుంది. బాదంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షించి కణాలను ఆరోగ్యంగా ఉంచి ఏజింగ్ లక్షణాలను తగ్గించడంలో సహాయపడతాయి. అందుకే సరైన మోతాదులో ప్రతిరోజు బాదం తినడం శరీరానికి శక్తిని ఇవ్వడమే కాకుండా మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా ఎంతో ఉపయోగకరం. చాలా మందికి మరో డౌట్ ఉంటుంది, బాదంలో ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి తింటే బరువు పెరుగుతారా? ఈ డౌట్ మీకుందా? అయితే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. అసలు విషయం ఏమిటంటే,
బాదం పప్పుని సరైన మోతాదులో తీసుకుంటే బరువు పెరగదు. ఎందుకంటే బాదాంలో ఉండే హెల్దీ ఫ్యాట్స్, ప్రోటీన్స్, ఫైబర్ వల్ల కడుపు త్వరగా నిండిన భావన కలుగుతుంది. దీంతో మళ్ళీ మళ్ళీ తినాలనే కోరిక తగ్గుతుంది. అలా మీ డైట్లో క్యాలరీల సంఖ్య కూడా తగ్గుతుంది. అందుకే సరైన మోతాదులో బాదం తీసుకుంటే బరువు కంట్రోల్లో కూడా సహాయపడుతుంది. ఇప్పుడు 100లో దాదాపు 90 మందికి ఉండే కామన్ డౌట్, బాదం తొక్క తీసి తినాలా లేదా తొక్కతో తినాలా? బాదం తొక్క తీసి తినాలా లేక తొక్కతో తినాలా? చాలా మంది రాత్రిపూట నానబెట్టి ఉదయం తొక్క తీసి తింటారు. కానీ పోషకాహార పరంగా చూస్తే బాదం తొక్కలో కూడా చాలా ముఖ్యమైన పదార్థాలు ఉంటాయి. ముఖ్యంగా పాలిఫినాల్స్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ బాదం తొక్కలో ఎక్కువగా ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షించడంలో సహాయపడతాయి. అందుకే బాదంని తొక్కతో తినడమే మంచిది. బాదం నానబెట్టి తినాలా లేక నేరుగా తిన్నా సరిపోతుందా? నిజానికి బాదం నానబెట్టినా లేక నేరుగా తిన్నా పోషక విలువల్లో పెద్దగా మార్పు ఉండదు. కానీ బాదంని కొన్ని గంటలు నానబెడితే అది కొంచెం మెత్తగా మారుతుంది. దీంతో కొందరికి జీర్ణం అవ్వడం సులభంగా ఉంటుంది. అందుకే ముఖ్యంగా వృద్ధులు లేదా జీర్ణ సమస్యలు ఉన్నవారు నానబెట్టిన బాదం తింటేనే మంచిది. అందులోనూ తొక్క తీసి తినడం వల్ల ఇంకా సులభంగా డైజెస్ట్ అవుతుంది. రోస్ట్ చేసిన బాదం తింటే పోషకాలు తగ్గిపోతాయా? చాలామంది బాదంని రోస్ట్ చేస్తే దాని పోషకాలు నాశనం అయిపోతాయని అనుకుంటారు. కానీ సైంటిఫిక్గా చూస్తే ఇది పూర్తి నిజం కాదు. సాధారణంగా బాదాన్ని లైట్గా వేయిస్తే పోషక విలువలపై పెద్దగా ప్రభావం ఉండదు. పైగా వేయించడం వల్ల ఎక్కువగా మారేది దాని లోపల నీటి శాతం మాత్రమే. అయితే ఒక్క విషయం మాత్రం జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. బాదం పప్పుని ఎక్కువ నూనెలో వేయించడం లేదా షుగర్ కోట్ వేసి తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. అలా తింటే అనవసరమైన క్యాలరీలు పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే నార్మల్గా రోస్ట్ చేసిన లేదా పచ్చి బాదం తినడం ఉత్తమం. ఇంకొక అపోహ ఏమిటంటే బాదం పప్పుని ఫ్రిడ్జ్లో పెడితే పోషకాలు తగ్గుతాయా? కానీ వాస్తవానికి ఇది కూడా నిజం కాదు. బాదం పప్పుని ఫ్రిడ్జ్లో ఉంచడం వల్ల దాని పోషకాలు తగ్గవు. పైగా ఫ్రిడ్జ్లో ఉంచితే బాదం పప్పు ఎక్కువ కాలం తాజాగా ఉండడానికి సహాయపడుతుంది. ప్రత్యేకంగా వేడి వాతావరణంలో బాదం త్వరగా పాడవకుండా ఉండడానికి ఫ్రిడ్జ్లో నిల్వ చేయడం మంచిది. అందువల్ల బాదంని ఫ్రిడ్జ్లో ఉంచిన ఎలాంటి సమస్య లేదు. ఇలా ప్రతి పదార్థంలో మీకున్న అపోహలు దూరం అవ్వాలంటే, అలాగే ఇలా ప్రతిరోజు కొత్త కొత్త అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మన వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇప్పుడు ముఖ్యమైన ప్రశ్న, రోజుకి ఎన్ని బాదం పప్పులు తింటే ఆరోగ్యానికి మంచిది? సాధారణంగా రోజుకి 5 నుంచి 10 బాదం పప్పులు తింటే సరిపోతుంది. ఈ మోతాదు శరీరానికి అవసరమైన పోషకాలు అందించడంలో సహాయపడుతుంది. కానీ వీడియో ప్రారంభంలో నేను ఒక విషయం చెప్పాను, గుర్తుందా? చాలా మంది బాదం మంచిదే కదా అని ఒకేసారి ఎక్కువగా తినేస్తూ ఉంటారు. కానీ బాదంలో క్యాలరీలు మరియు ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. అందుకే ఎక్కువగా తింటే బరువు పెరగడం లేదా కొన్ని సందర్భాల్లో జీర్ణ సమస్యలు కూడా రావచ్చు. అందుకే సాధారణంగా రోజుకి 5 నుంచి 10 బాదంలు మాత్రమే తీసుకోండి. ఈ విధంగా సరైన మోతాదులో తీసుకుంటే బాదం వల్ల కలిగే పూర్తి ఆరోగ్య ప్రయోజనాలను పొందొచ్చు. ఏ ఆహారమైనా సరైన మోతాదులో తీసుకుంటేనే అది నిజమైన ప్రయోజనం అందిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కానీ ఒకవేళ ఏవైనా అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడితే వర్ధన్ ఆయుర్వేదాన్ని సంప్రదించండి. ఎందుకంటే గత 26 ఏళ్లుగా మేము ఆయుర్వేద చికిత్సతో 10 లక్షల మందికి జీర్ణ వ్యవస్థ, కీళ్ళు, వెన్నునొప్పి, లివర్ సమస్యలు, అసిడిటీ, IBS, IBD వంటి అనేక రకాల దీర్ఘకాలిక సమస్యలను దూరం చేశాం. పైగా 4 లక్షల సర్జరీలను నివారించాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల్లో మాకు 5 బ్రాంచెస్ ఉన్నాయి. వాటిలో అత్యంత అనుభవజ్ఞులైన డాక్టర్లు, సిబ్బంది నిత్యం ఎంతోమంది పేషెంట్స్కి సేవలు అందిస్తున్నారు. ఇక్కడ మేము అందించే వైద్యంలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని దృఢంగా చెప్పగలం. మా వైద్య విధానం 100% సహజ సిద్ధమైందని నిస్సందేహంగా చెప్పగలం. డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది, అక్కడ కాంటాక్ట్ అవ్వండి. లేదా
స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. మీ సమస్యకి సరైన గైడెన్స్ తప్పక దొరుకుతుంది. ఆరోగ్యంగా ఉండండి, సంతోషంగా ఉండండి. బాదం వంటి పౌష్టికాహారం తీసుకుంటూ మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోండి.